ఫ్రెండ్స్ ఇది Lenovo IdeaPad Flex 5i ఇది ఇంటెల్ i5 12th జనరేషన్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. వీడియో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ దీని ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చూద్దాం. ఈ ల్యాప్టాప్ ప్రైస్ వచ్చేసరికి 67,000-68,000 దాకా ఉంటుంది. అండ్ ఇది Lenovo వెబ్సైట్లో మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. 2-in-1 ల్యాప్టాప్ ఇది మీకు టచ్ స్క్రీన్తో కూడా వస్తుంది. పెన్ కూడా సపోర్ట్ ఉంటుంది. పెన్ మీరు సపరేట్ కొనుక్కోవాలి, బాక్స్లో అయితే దాని ప్రైస్ వచ్చేసరికి 3,656 రూపాయలు దాకా ఉంటుంది. ఫస్ట్ మనం బాక్స్ చూస్తే మాత్రం ఎలా ఉంటుంది, బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే మీకు ల్యాప్టాప్తో పాటు ఛార్జర్ అయితే ఇస్తున్నారు. 65 వాట్ ఛార్జర్ అయితే మీకు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. కొన్ని డాక్యుమెంట్ కూడా ఇస్తున్నారు, పెన్ కూడా ఇస్తున్నారు. Lenovo డిజిటల్ పెన్ ఇది నార్మల్గా అయితే మీకు బాక్స్ రాదు, చెప్పాక సపరేట్ కొనుక్కోవాలి. అండ్ ఇక మనం ల్యాప్టాప్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ల్యాప్టాప్ అయితే మీకు ఫస్ట్ ఇంప్రెషన్ చేతిలో పట్టుకోగానే చాలా ప్రీమియం అయితే అనిపిస్తుంది. బిల్డ్ క్వాలిటీ సాలిడ్ ఉంది, అది మీకు మొత్తం మెటల్ తో తయారు చేసినట్టు అనిపిస్తుంది. అండ్ దీనిలో బ్యాక్ సైడ్ చూస్తే మాత్రం కూలింగ్ ఫ్యాన్ కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ Lenovo బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. రైట్ సైడ్ మీకు పవర్ బటన్ ఉంది, 4-in-1 కార్డ్ రీడర్ ఉంది, 2 టైప్ ఏ పోర్ట్స్ కనిపిస్తున్నాయి, 3.2 Gen 1. లెఫ్ట్ సైడ్ పవర్ ఇన్పుట్ ఉంది, ఇక్కడ నుంచి దీన్ని మనం ఛార్జింగ్ పెట్టాలి. HDMI పోర్ట్ ఒకటి ఉంది అండ్ ఒక USB టైప్ C థండర్బోల్ట్ పోర్ట్ ఒకటి ఉంది. అండ్ హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది, ఇక్కడ నుంచి మీరు 3.5 హెడ్ ఫోన్ జాక్ కనెక్ట్ చేసి మీరు మ్యూజిక్ అనుకుంటూ వినవచ్చు. సో అన్ని పోర్ట్స్ అయితే ఉన్నాయి, అయితే మిస్ అవ్వలేదు. అండ్ లోపల ఓపెన్ చేసి చూస్తే లోపల మనకి ఇక్కడ కెమెరా కనిపిస్తుంది. ఇది మీకు ఫుల్ HD కెమెరా. ఒకవేళ మీరు వీడియో కాల్స్ ఇట్లాంటివి అటెండ్ అవ్వాలనుకుంటే ఆన్లైన్ క్లాస్ ఇట్లాంటి వాటికి కూడా మీకు కెమెరా సెట్ ఇది సరిపోతుంది. దీనికి ప్రైవసీ షట్టర్ కూడా ఇచ్చారు. ఒకవేళ మీకు ఇది అవసరం లేదు అనుకుంటే, కెమెరా వాడట్లేదు అనుకుంటే దీన్ని మీరు క్లోజ్ కూడా చేసేయచ్చు వెబ్ క్యామ్ ని. అండ్ ఇంకా ఇక్కడ చూస్తే మాత్రం 2 వోల్ట్స్ కనిపిస్తుంది. రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ మనకి 2 వాట్ స్పీకర్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ అండ్ మొత్తం కలిసి 4 వాట్ స్పీకర్స్. దీనిలో డాల్బీ ఆడియో బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా దీనిలో వేస్తున్నారు. ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కనిపిస్తుంది. ట్రాక్ ప్యాడ్ కూడా చాలా పెద్దగా అయితే ఉంది. అండ్ Lenovo బ్యాడ్జింగ్ ఉంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్ని స్టిక్కర్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే మనకి ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ 12th జనరేషన్ అండ్ ఇంటెల్ ఐరిస్ ఎక్సీ గ్రాఫిక్స్ మీద రన్ అవుతుంది. అండ్ ఇంకా మనం దీన్ని ప్రాసెసర్ నుంచి స్టార్ట్ చేద్దాం. దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి ఇంటెల్ i5 12th జనరేషన్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. దీనిలో మొత్తం మీకు 10 కోర్స్ అయితే ఉంటాయి. 10 కోర్ CPU ఇది. దీనిలో 2 పర్ఫార్మెన్స్ కోర్స్ అయితే ఉంటాయి అండ్ మిగతా 8 కోర్స్ వచ్చేసరికి పవర్ ఎఫిషియంట్ కోర్స్. పర్ఫార్మెన్స్ కోర్స్ క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 4.40 GHz క్లాక్ స్పీడ్ ఇది రన్ అయితే. గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి ఇంటెల్ ఐరిస్ ఎక్సీ గ్రాఫిక్స్ మీద ఇది మీకు రన్ అవుతుంది. ఇది 1.2 GHz క్లాక్ స్పీడ్ ఉంది గ్రాఫిక్ కార్డ్ ది. 12 సిరీస్ లో మీకు లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే మేజర్ చేంజెస్ వచ్చేసరికి మీకు Wi-Fi 6E మీద రన్ అవుతాయి. అండ్ మీకు దీనిలో అప్ టు DDR5 ర్యామ్ వరకు పెట్టవచ్చు వెండర్స్ పెట్టుకోవాలనుకుంటే. అండ్ థండర్బోల్ట్ పోర్ట్ 4 వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ వీడియో కాల్ మనం మాట్లాడుతున్నప్పుడు ఇమేజ్ ప్రాసెసింగ్ యూనిట్ మీకు ఇమేజ్ కొద్దిగా బెటర్గా చేసి చూపిస్తూ ఉంటుంది. ఇవన్నీ మీకు ప్రాసెసర్ చేసే పనులు అనమాట. ఇవన్నీ మీకు 12th జనరేషన్ ప్రాసెసర్లు అయితే ఉంటాయి. ఇంకా దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే, ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే మాత్రం ఒకవేళ మీరు ఏమైనా సాఫ్ట్వేర్స్ ఇట్లా రన్ చేయొచ్చు, కోడింగ్ అట్లాంటి వాటికి ప్రాసెసర్ మీకు బాగా వర్క్ అవుతుంది. మీడియం గేమ్స్ వరకు బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఓవరాల్ మీకు జనరల్ యూస్కి మీరు మూవీస్ చూసుకోవడానికి ఇట్లాంటి వాటన్నిటికీ ల్యాప్టాప్ అయితే మీకు బాగా సెట్ అయితే. ఎక్కడ మీకు ల్యాగ్ కానీ ఇట్లాంటివి మీరు నోటీస్ చేయరు. దీనిలో మీకు 8GB ర్యామ్ ఉంటుంది, 8GB DDR4 ర్యామ్. SSD వచ్చేసరికి మీకు 512GB SSDతో వస్తుంది. ఈ సిరీస్ ఇప్పుడు ప్రెజెంట్ నేను యూస్ చేస్తున్న ల్యాప్టాప్ అయితే. సో ఓవరాల్ నేను యూస్ చేస్తున్నప్పుడు ఎక్కడ నాకు ల్యాగ్స్ కానీ ఇట్లాంటివి అయితే నోటీస్ చేయలేదు. అండ్ బేసిక్ సాఫ్ట్వేర్స్ లైక్ ఫోటోషాప్ ఇట్లాంటివి కూడా రన్ చేస్తాయి, కూడా బాగానే రన్ అవుతున్నాయి. అండ్ దీనిలో ఇంకో మేజర్ హైలైట్ వచ్చేసరికి డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇది మీకు 14" డిస్ప్లే. ఇది మీకు IPS LCD డిస్ప్లే. ఫుల్ HD కంటే కొద్దిగా మీకు రిజల్యూషన్ అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే టచ్ స్క్రీన్తో వస్తుంది. మీరు దీన్ని టచ్ కూడా చేయొచ్చు, నార్మల్గా యూస్ చేయొచ్చు. టచ్ స్క్రీన్ మీరు చేతితో కూడా మీరు యూస్ చేయాలనుకుంటే యూస్ చేయొచ్చు. అండ్ మూవీస్ చూడాలనుకుంటే ఇది మీకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఒక ట్యాబ్లెట్ లాగా దీన్ని మీరు యూస్ చేయొచ్చు. లైక్ 2-in-1 ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. ఇది ఇట్లా పెట్టేసి మీరు ట్యాబ్లెట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఇట్లా మీరు దీన్ని ట్యాబ్లెట్ లాగా యూస్ చేయాలన్నా యూస్ చేయొచ్చు. లేదు ఇట్లా పెట్టేసి అప్పుడు మీరు పెన్ యూస్ చేసేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. మీరు ఏమైనా రాసుకోవడానికి కానీ లేకపోతే మూవీ చూడడానికి కానీ ఇట్లాంటి వాటికి కూడా ఈ మోడ్ అయితే బాగానే ఉపయోగపడుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి మీకు ప్రజెంటేషన్ మోడ్ అంటే కీబోర్డ్ని ఇట్లా మీరు పెట్టేసి, సో ఇట్లా పెట్టేశారు అనుకోండి, సో ఎవరికైనా ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే ఇట్లా ఇవ్వచ్చు. అండ్ ఫైనల్గా ఇది ఒక ల్యాప్టాప్ మోడ్ అనమాట. ఇది ల్యాప్టాప్ లాగా కూడా యూస్ చేయొచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్, ఎందుకంటే 2-in-1 ల్యాప్టాప్ టచ్ స్క్రీన్ కూడా ఉంటే మీరు ఇట్లాంటి పనులను చేయొచ్చు. ఒక ట్యాబ్లెట్ లాగా యూస్ చేయొచ్చు, ల్యాప్టాప్ లాగా యూస్ చేయొచ్చు. ఇది మేజర్ ప్లస్ పాయింట్ దీనికి. అండ్ ఒక పెన్ కూడా దీనిలో ప్రొవైడ్ చేస్తున్నారు. పెన్లో సపరేట్ ఫీచర్స్ అయితే లేవు. ఒక బటన్ అయితే ఇచ్చారు, దాన్ని ప్రెస్ చేస్తే మీకు ఏదైనా మీరు ఓపెన్ చేయాలనుకుంటే మనం టచ్ చేస్తే ఓపెన్ అవుతాయి, అట్లా మనం బటన్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతూ ఉన్నాయి. అండ్ నోట్స్ తీసుకోవడానికి చాలా బాగుంది పెన్ అయితే మాత్రం. ఇది బ్యాటరీ మీద రన్ అవుతుంది. AAA బ్యాటరీ ఉంటుంది కదా, దాన్ని మీరు ఒకవేళ అయిపోతే మన దగ్గర AAA బ్యాటరీస్ దొరికితే ఈజీగా మనం యూస్ చేసుకోవచ్చు. దీన్ని రీఛార్జ్ ఇట్లా చేయడానికి అయితే ఏం లేదు. జస్ట్ మనం
ఇంట్లో దొరికే బ్యాటరీ మీద ఇది రన్ అవుతుంది అండ్ చాలా బాగా ఉంది రెస్పాన్స్ అయితే. మీరు నోట్స్ ఇట్లాంటి తీసుకోవడానికి కానీ, మీరు డ్రాయింగ్స్ వేసేవాళ్ళైనా కానీ ఇట్లాంటి వాటికి పెన్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. తక్కువ రేట్కే వీళ్ళు ఇస్తున్నారు పెన్ కూడా. 3500 అంటే పెద్దగా మనకి ఎక్కువ రేట్ కూడా ఏం కాదు అది. ఒకవేళ మీరు పెన్ కొనుక్కోవాలనుకుంటే అది మీకు యూస్ఫుల్. ఆడియో విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు 2 వాట్ స్పీకర్స్ అయితే ఇస్తున్నారు. మొత్తం 4 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది. డాల్బీ ఆడియో కూడా ఉంది. సో ఇది ఆడియో మీకు పర్లేదు బాగానే ఉంది, కాకపోతే ఇంకా లౌడ్ ఉంటే బాగుండేది. ఇంకా అంత లౌడ్ అయితే లేదు, క్వాలిటీ అయితే బాగానే ఉంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మీకు విండోస్ 11 మీద రన్ అవుతుంది. బ్యాటరీ విషయానికి వస్తే దీనిలో మీకు 52.5 వాట్ అవర్ బ్యాటరీ ఉంటుంది. 65 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. 15 మినిట్స్ ఛార్జెస్ 2 అవర్స్ వరకు యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. యూజెస్ అని మీమే డిపెండ్ అయి ఉంటుంది, మీరు ఎలా యూజ్ చేస్తున్నారు. మీరు ఎక్కువ గేమ్స్ ఆడే వాళ్ళైనా లేకపోతే ఇట్లాంటి వాళ్ళకైతే కొద్దిగా తొందరగా అయిపోద్ది. మూవీస్ ఇట్లా చూడడానికి అయితే ఎక్కువసేపే వస్తుంది మీకు, అండ్ జనరల్ యూజ్ చేయడానికి కూడా బాగానే వస్తుంది మీకు. మీరు యూజ్ చేసి బట్టి ఉంటుంది ల్యాప్టాప్ బ్యాటరీ ఎప్పుడన్నా. ఈ ల్యాప్టాప్ మీకు లెనోవో ప్రీమియం కేర్తో వస్తుంది. ప్రీమియం సర్వీస్ అంటే ఇది మీకు 24/7 మీరు వాళ్ళకి ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తే దానికి కాల్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళకి మెయిల్ చేయాలనుకున్న చేయొచ్చు, అండ్ మీరు చాట్ చేయాలనుకున్న చేయొచ్చు వాళ్ళతో. ఇట్లాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీంతో పాటు ఫ్రీ యాన్యువల్ పీసీ హెల్త్ చెక్ చేస్తారు. అంటే సంవత్సరం తర్వాత దీన్ని మళ్ళీ చెకప్ అయితే చేస్తారు. ఓవరాల్ ప్రీమియం కేర్లో మీకు సర్వీస్ కొద్దిగా ఫాస్ట్ అయితే ఉంటుంది నార్మల్ ల్యాప్టాప్స్తో కంపేర్ చేస్తే. ప్రీమియం సర్వీస్ విషయానికి వస్తే ఈ ల్యాప్టాప్ మీకు లెనోవో వెబ్సైట్లో 67,990కి అయితే లభిస్తుంది. అండ్ అమెజాన్లో 71,000 రూపాయలు దాకా ఉంది. వాళ్ళ వెబ్సైట్లో తక్కువ రేటుకి అయితే కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఈ టచ్ స్క్రీన్ 2-in-1 ల్యాప్టాప్ విత్ టచ్ స్క్రీన్ i5 12th జనరేషన్ చూస్తుంటే మనకి i5 12th జనరేషన్ టచ్ స్క్రీన్ లేకుండా మీకు 60,000 రూపాయలు లోపు దొరుకుతాయి. ఒకవేళ మీరు టచ్ స్క్రీన్ 2-in-1 ఫెసిలిటీస్ కావాలి అండ్ పెన్ సపోర్ట్ కావాలనుకుంటే అప్పుడు మీకు ఈ సెట్ అయితే ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే ఈ లెనోవో వెబ్సైట్లో ఉంటుంది. ఒకసారి కింద లింక్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా లెనోవో IdeaPad Flex 5i అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియోస్ లైక్ బటన్ ప్రెస్, మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.